కాసేపట్లో దేశవ్యాప్తంగా నీట్ రీ ఎగ్జామ్ జరగబోతుంది. ఇందుకోసం అధికారులు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు. ఈసారి చాలా పగడ్బందీగా నీట్ ఎగ్జామ్ నిర్వహిస్తున్నారు. నీట్ రీ ఎగ్జామ్ పెన్ అండ్ పేపర్ మోడల్లో దేశవ్యాప్తంగా ఉన్నటువంటి 551 నగరాలతో పాటుగా విదేశాల్లోని 14 నగరాల్లో మధ్యాహ్నం 2 గంటల నుంచి సాయంత్రం 5 గంటల 15 నిమిషాల వరకు జరగబోతుంది. మొత్తం 22,79,000 మంది విద్యార్థులు నీట్ రీ ఎగ్జామ్ రాయబోతున్నారు. దివ్యాంగులైన అభ్యర్థులకు 6 గంటల 20 నిమిషాల వరకు పరీక్ష రాసేందుకు అనుమతిచ్చింది ఎన్టీఏ. అభ్యర్థులు 1:30 గంటలకు కేంద్రానికి చేరుకోవాలని, ఖచ్చితంగా 1:30 గంటలకు అధికారులు గేట్లు మూసివేస్తారని స్పష్టం చేశారు. ఇక ఆ తర్వాత ఎట్టి పరిస్థితుల్లోనూ అభ్యర్థులను లోపలికి అనుమతించబోరని పేర్కొంది. ఇక పరీక్ష కోసం పోలీసులు, జిల్లా యంత్రాంగం కలిపి దేశవ్యాప్తంగా 2 లక్షల మంది సేవలను వినియోగించుకుంటున్నారు. ఇక అన్ని పరీక్షా కేంద్రాల్లోనూ సెంట్రలైజ్డ్ కంట్రోల్ రూమ్లతో అనుసంధానమైన ఉండే సీసీటీవీ నిఘా, ఆధార్ బేస్డ్ బయోమెట్రిక్ ధృవీకరణ, పరీక్షా కేంద్రాల ప్రవేశ ద్వారాల దగ్గర హై సెన్సిటివిటీ మెటల్ డిటెక్టర్లు ఏర్పాటు చేశారు. ఇక మరి కాసేపట్లో నీట్ రీ ఎగ్జామ్ జరగబోతుంది. దీనికి అన్ని ఏర్పాట్లు కూడా పూర్తి చేశారు అధికారులు. దీనికి సంబంధించిన పూర్తి అప్డేట్స్ మా కరెస్పాండెంట్ రాముడు అందిస్తారు. రాముడు. దేశవ్యాప్తంగా నీట్ రీ ఎగ్జామ్ పరీక్షను కేంద్ర ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా తీసుకుంది. దేశవ్యాప్తంగా ఎలాంటి ఇబ్బంది లేకుండా ఉండే విధంగా అవసరమైనటువంటి చర్యలు తీసుకున్నారు అధికారులు. అందుకోసం పూర్తి స్థాయిలో గడిచినటువంటి వారం రోజులుగా అన్ని ఏర్పాట్లను సిద్ధం చేసినటువంటి అధికారులు ఈ రోజు మధ్యాహ్నం 2 గంటల నుంచి సాయంత్రం 5 గంటల 15 నిమిషాల వరకు పరీక్ష సజావుగా నిర్వహించేందుకోసం అన్ని ఏర్పాట్లను కంప్లీట్ చేశారు. మనం హైదరాబాద్ సిటీలో ఉండేటువంటి నిజాం కాలేజీ వద్ద ఉన్నాం. నిజాం కాలేజీ సెంటర్లో దాదాపు 720 మంది ఎగ్జామ్స్ రాస్తున్నారు. అందుకోసం సిబ్బంది ఇప్పటికే ఒక్కొక్కరిని లోపలికి పంపిస్తున్నటువంటి పరిస్థితిని మనం చూడొచ్చు. వచ్చినటువంటి విద్యార్థులను పూర్తి స్థాయిలో తనిఖీ చేసి, అంటే వాళ్ళు కేవలం వాళ్ళ అడ్మిట్ కార్డు, అదేవిధంగా ఆధార్ కార్డు తీసుకొని వస్తున్నారు. వాళ్ళను పూర్తి స్థాయిలో చెక్ చేసి 2 దశల్లో చెక్ చేస్తున్నారు. ఇక్కడ ఒకటి చెక్ చేయగా మళ్ళీ లోపల మెటల్ డిటెక్టర్తో ఒకటి చెక్ చేస్తున్నటువంటి పరిస్థితిని మనం చూడొచ్చు. పోలీసులు కూడా గట్టి భద్రతను ఏర్పాటు చేశారు. ప్రతి కేంద్రం దగ్గర 40 నుంచి 50 మంది భద్రతా సిబ్బంది ఉండే విధంగా అవసరమైనటువంటి చర్యలు తీసుకున్నారు. గతంలో జరిగినటువంటి తప్పిదాలు ఈసారి జరగకుండా మనం చూడొచ్చు. దేశవ్యాప్తంగా 22,79,000 మంది ఇందులో ఎగ్జామ్స్ రాస్తున్నారు. గతసారి ఇబ్బందులు ఏవైతే వచ్చాయో వాళ్ళందరూ కూడా మళ్ళీ ఇప్పుడు రాస్తున్నటువంటి పరిస్థితి ఉంది. కాబట్టి ఆ ఇబ్బందులు తలెత్తకుండా ఉండేందుకోసం పకడ్బందీ ఏర్పాట్లు చేయడం జరిగింది. మనం చూసే దేశవ్యాప్తంగా 500కు పైగా నగరాల్లో పరీక్ష జరుగుతుండగా 5,440 సెంటర్లలో పరీక్ష నిర్వహిస్తున్నారు. అయితే ఈ సెంటర్లలో ఉండేటువంటి దాదాపు 90,000 రూమ్లు ఏర్పాటు చేశారు. ప్రతి రూమ్లో 24 మంది, కొంచెం పెద్దగా ఉంటే మాత్రం ఆ సంఖ్య డబల్ ఉండే విధంగా ప్లాన్ చేశారు. ప్రతి రూమ్లో కూడా 2 ఇన్విజిలేటర్స్ ఉండి పకడ్బందీగా పరీక్ష నిర్వహిస్తున్నారు. అయితే మనం చూస్తే ప్రతి రూమ్లో కూడా ప్రత్యేకంగా సెంటర్లో సీసీ కెమెరాలు ఏర్పాటు చేయడం జరిగింది. ఎలాంటి ఇబ్బంది లేకుండా దాన్ని అంతా కూడా కమాండ్ కంట్రోల్ నుంచి పర్యవేక్షిస్తున్నారు. అయితే ప్రధానంగా మనం చూస్తే ఈ సెంటర్లకు వచ్చేటువంటి పేపర్ను కూడా దేశవ్యాప్తంగా 1500 సెంటర్లలో భద్రపరిచారు. బ్యాంకు లాంటి సెంటర్లలో అక్కడ నుంచి గట్టి బందోబస్తు మధ్య సెంటర్కు తీసుకువస్తారు. ఇక్కడ పూర్తి స్థాయిలో ఎన్టీఏ ఏదైతే పద్ధతిలో ఏర్పాటు చేసిందో, నియమ నిబంధనలు ఏర్పాటు చేసిందో ఆ విధంగానే పేపర్ ఓపెన్ చేయడం, అదేవిధంగా అక్కడికి అందించడం, వాటన్నింటినీ కూడా క్లియర్ అయిన తర్వాత మళ్ళీ ఒకసారి క్లోజ్ చేయడం అనేది చేశారు. తెలంగాణలో దాదాపు 73,000 మంది ఈ పరీక్షకు హాజరవుతున్నటువంటి పరిస్థితి ఉంది. అందుకోసం అవసరమైనటువంటి చర్యలను ప్రభుత్వం తీసుకుంటుంది. రాముడు, మనం చూసుకుంటే అట్లీస్ట్ ఒక 3-4 ఇయర్స్ నుంచి చూసుకుంటే పగడ్బందీగా ఏర్పాట్లు చేశామని ఎగ్జామ్ ముందుగా అధికారులు చెప్తున్నారు. ఎగ్జామ్ అవుతుంది, తర్వాత తప్పిదాలు బయటపడుతున్నాయి. సో ఈసారి ఎలాంటి అప్గ్రేడెడ్ వెర్షన్ గా ఏ రకంగా ఉండబోతుంది అసలు ఎగ్జామ్? అంటే పేపరు లీక్ కాకుండా ఉండేందుకోసం అవసరమైనటువంటి చాలా జాగ్రత్తలు తీసుకుంది. ఈసారి మొత్తం అంటే వైమానిక దళాన్ని ఉపయోగించి మొత్తం పేపర్లను సరఫరా చేయడం జరిగింది. ఎక్కడ కూడా పేపర్ లీక్ కాకుండా అవసరమైనటువంటి జాగ్రత్తలు తీసుకున్నారు. ఇక మరొక వైపు చూస్తే అక్కడి నుంచి అంటే పేపర్ తయారు చేసేటువంటి సిబ్బంది, అంటే వాళ్ళు ఎవరైతే ఉంటారో ఆ నిపుణులను కూడా
క్వారంటైన్ చేసినట్టుగా తెలుస్తుంది. అంటే వాళ్ళు ఎవరు కూడా ఈ ఎగ్జామ్ అయిపోయేంత వరకు బయటికి రాని విధంగా ఆ విధంగా ప్రతి అంశంలోనూ దాంతోపాటు పేపర్ ఈ పరీక్షా కేంద్రం పరిసర ప్రాంతాల నుంచి పేపర్ లీక్ కాకుండా ఉండే విధంగా ఆయా పరీక్షా కేంద్రాల వద్ద జామర్స్ని ఏర్పాటు చేశారు. ఆ పేపర్ లీక్ అయి బయటికి వెళ్ళి ఎలక్ట్రానిక్ వస్తువులు పనిచేయకుండా అవసరమైనటువంటి జాగ్రత్తలు తీసుకున్నారు. అంతేకాకుండా మెసెంజర్ యాప్స్ ఏవైతే ఉంటాయో వాటిల్లో కొన్ని అంశాలను అంటే దానిలను బ్యాన్ చేసినటువంటి పరిస్థితి ఉంది. అంటే అన్ని విధాలుగా కొంత జాగ్రత్త తీసుకున్నారు. మనం చూస్తే ఈ నీట్ రద్దు కావడం వల్ల దాదాపు 15 మంది వరకు చనిపోయినటువంటి పరిస్థితి, ఒత్తిడికి చాలా కుటుంబాలంతా కూడా ఒత్తిడికి గురైనటువంటి పరిస్థితి, లక్షల రూపాయలు కోచింగ్ సెంటర్లకు వెచ్చించి వాళ్ళందరూ కూడా ప్రిపేర్ అయినటువంటి పరిస్థితి ఉంది. దాంతో చాలా ఒత్తిడికి గురవుతున్నారు. ఆ ఆందోళన కూడా మనం చూసే దేశవ్యాప్తంగా పెద్ద ఆందోళనలు చెలరిగాయి ఈ నీట్ అంశం ప్రధానమైనటువంటి బేస్ చేసుకొని. కాబట్టి ఎలాంటి రాబోయేటువంటి రోజుల్లో అంటే ఈ పరీక్ష కంప్లీట్ అయ్యేంత వరకు ఎలాంటి ఇబ్బందులు జరగకుండా అవసరమైనటువంటి చర్యలను అయితే తీసుకున్నారు. రైట్, థ్యాంక్ యూ రాములు.